ఓం శ్రీ గురుభ్యో నమః. పొద్దున లేచిన వెంటనే మనము గురు ప్రార్థన, దైవ ప్రార్థన చేయాలి. అలాగే భగవంతుణ్ణి స్మరించాలి. భగవంతుడి నిజస్వరూపము నిరాకారము, నిర్గుణుడు, ఏ ఆకారం లేని భగవంతుణ్ణి మనము ఓంకారంలో ధ్యానం చేస్తాం, ఓంకారంలో స్మరిస్తాము, ఓంకార ప్రార్థన చేస్తాం. ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవులు శ్రీ దేవిచెట్టి తిరుపతిరావు గారి పాదపనులకు నమస్కారం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. ఆదిశంకరాచార్య వారికి పాదములకు నమస్కారం. వ్యాస మహర్షి పాదములకు నమస్కారం. పూజ్య గురుదేవులు చలపతిరావు గారి పాదములకు నమస్కారం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిజస్వరూపుడు, భగవంతుని స్వరూపుడు అయినటువంటి పరమాత్మకు, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారములు. ఉదయం లేచిన వెంటనే మనం ఓంకారము ఒక 3 సార్లు చేయాలి. గురు ప్రార్థన, దైవ ప్రార్థన, మనకు గురువులు ఎటువైపు ఉన్నారో అటువైపు చూసి గురువుని తలుచుకొని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకోవాలి. మనం ఉదయం లేచిన వెంటనే గురు ప్రార్థన, దైవ ప్రార్థన చేయండి. మనం ఉదయం లేచిన వెంటనే గురువుల్ని, భగవంతుణ్ణి తలుచుకోవడం వల్ల, తలుచుకొని మనం రోజును మొదలు పెట్టాలి. మళ్ళీ స్మరిస్తూనే ఉండాలి నిరంతరము. మధ్యన ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, చివరిగా రాత్రి నిద్రించేటప్పుడు కూడా గురువుల్ని, భగవంతుని తలుచుకొని ఈ దేహాన్ని, శరీరాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి, అలాగే తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. సోహం.